ఆదివారపు రాత్రి రహస్యం. కృష్ణాపురం అనే చిన్న గ్రామం. పొలాలు పచ్చగా, పల్లె నిశ్శబ్దంగా ఉండేది. అయితే ఆ గ్రామంలో ఒక వింత పేరు ఎప్పుడు వినబడేది. కొండపల్లి బావి. ఆ బావి దగ్గర రాత్రి వేళ ఎవ్వరూ వెళ్లరని ఒక పాత నమ్మకం. ఆదివారం రాత్రి రామయ్య అనే యువకుడు తన మేక పోయిందని ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. చంద్రుడు మేఘాల్లో దాగి గాలి హఠాత్తుగా గర్నించినట్టయింది. రామయ్య మేక పేరు పిలిచేలోపు బావి లోపల నుండి అదే పేరుతో ప్రతిధ్వని వచ్చింది. కానీ ఆ స్వరం తగినంత కాకుండా మరొకరిలా అనిపించింది. మేక కావాలా లేక శ్రీధ కావాలా అని లోతులోనుంచి మాట వినిపించింది. రామయ్య గుండె దడదడలాడింది. ఒక్కసారిగా బావి నుంచి ఎర్రటి కాంతి వెలిగింది. ఆ వెలుగులో తన మేక కనిపించింది. కానీ అది 4 కాళ్లతో కాకుండా 2 కాళ్లపై నిలబడి ఉంది. గ్రామస్తులు చెబుతారు ఆ రాత్రి రామయ్య తిరిగి ఇంటికి రాలేదని. మరుసటి రోజు ఉదయం బావి పక్కనే కేవలం ఒక మేక కంఠం మిగిలి ఉందని. అప్పట్నుంచి ఎవరైనా బావి దగ్గరికి వెళ్తే వారి నీడ ముందుగా కనబడదంట. తరువాత వారే మాయమవుతారంట.